వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు ఎర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామంలో పురాతనమైన శివాలయం లక్ష్మీ చెన్నకేశవ దేవాలయాల ఎదుట తొలి తెలుగు శాసనాలను గుర్తించిన అధికారులు ఈ నెల 29న జరగబోయే తెలుగు వారోత్సవంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని అధికారులకు గ్రామస్తులకు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ కు తెలిపారు। ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు। ఆ తర్వాత 7th సెంచరీ ఈ రెండింటి బేస్ చేసుకుని మనం క్లాసికల్ కేటగిరీ అందులో కూడా స్క్రిప్ట్ ఎలా ఉండేది కొద్దిగా దీంట్లో కొన్ని అక్షరాలు ఎవల్యూషన్ దాన్ని బట్టి భాష తెలుగు స్క్రిప్ట్ కూడా తెలుగు స్క్రిప్ట్ భరద్వాజ గోత్ర చెప్పండి ఎక్కడ కట్టాలి మన ఈ పంచాయతీ గారు నువ్వు చెప్పండి పంచాయతీరాజ్కి ఏమన్నా ఇది మన ఈ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అప్పటికి ఇంకా మా గుడి ఇంకా అసలు అది రాలేదు। ఇది లోపల ఈ 4 నీట్గా ఉత్సవాలందరికీ కూడా ఇది ఒక టెంపుల్ దీనిలో పెట్టేసి దాని మీద మంటపంలోకి పెట్టి దాని మీద పెడతాం। గుర్తొచ్చే విధంగా ఒక గుర్తుండిపోయే విధంగా అలాగే మనకి తొలి తెలుగు శాసనం దొరికి లభ్యమైన కలమల్ల ఎర్రగుంట్ల మండలం జమ్మలమడుగు నియోజకవర్గం ఆ ప్రాంతంలో మనకు చెన్నకేశవ స్వామి గుడి ఉంది, అలాగే వీరభద్రన ఆలయం ఉంది, శివాలయం। సో ఈ ప్రాంగణంలో ఎక్కడైతే తొలి తెలుగు శాసనం లభ్యమైందో ఆ ప్రాంతంలో తెలుగు భాష దినోత్సవం ఏర్పాటు ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేసుకున్నాము। సో అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి చేయడం జరుగుతుంది। దీనికి ఏంటంటే ఇటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అలాగే పంచాయతీరాజ్, ఎండోమెంట్స్, ముఖ్యంగా ఇంటాక్ వీళ్ళందరి సహకారంతో ఇక్కడ ఆ రోజున ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలిపే విధంగా కడపలో తెలుగు భాషకి సేవ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు। ఒక సుమతి శతకం రాసిన బతిని కావచ్చు, కుమార్ సంభవం రాసిన అన్నిచోటిని కానీ, అలాగే వేమన, అన్నమాచార్య, కరిగొండ వెంకమాంబ ఇలా చాలామంది ఉన్నారు। సో వీళ్ళందరినీ కూడా గుర్తు చేసుకునే విధంగా ఒక శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి ఒక నాటిక కూడా, ఒక డ్రామా కూడా వేయడం జరుగుతుంది ఇంటెక్ వారి ఆధ్వర్యంలో। వాటితో పాటు సాంస్కృతిక సంబరాలు, దాని తర్వాత తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి చాటి చెప్పే విధంగా స్పీచ్లు